హలో అండి, జై శ్రీకృష్ణ. అందరికీ నా ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు పెసరట్లు చేయడం నేర్పిస్తాను. ముందుగా పొట్టు పెసరపప్పు రాత్రి నానబెట్టుకోవాలండి. అది పొట్టు మొత్తం పోయేలాగా మంచిగా కడుక్కోవాలి. ప్రొద్దున కడుక్కున్న తర్వాత దానికి తగినన్ని పచ్చిమిర్చి నేనైతే 6, 7, 8 దాకా వేసుకున్నాను. ఒక అంగుళం ముక్క అల్లం ముక్క వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. రాత్రంతా నానబెట్టినాం కాబట్టి మనము చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా పిండి రెడీ చేసుకున్న తర్వాత దానికి తగినన్ని నీళ్లు పోసి మనము దోశ బ్యాటర్ ఎట్లా కలుపుకుంటామో సేమ్ అలానే కలపాలి. ఇంకా మీకు కొంచెం పల్చగా కావాలి దోశ అంటే మీరు కొన్ని నీళ్ళు వేసుకోవచ్చు. ఓకేనా. దోశ అయితే చాలా బాగా వచ్చింది. దీంట్లో సోడా పొడి వేసే అవసరం కూడా లేదు. నేను ప్రీవియస్ వీడియోలో కొబ్బరి చట్నీ అని చెప్పాను. దీనికి కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ ఏదైనా బాగుంటుంది. ఇంకా సాంబార్ కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. సాంబార్ కూడా చేసుకోవచ్చు. నేను మునక్కాడ సాంబార్ అని పెట్టాను కదా, మునక్కాడలు వేయకుండా మీరు సేమ్ ప్రాసెస్తోని సాంబార్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగున్నాయండి. ఇంకా ఇది నేను ఇంకా ఈ పెసరట్టుకి కొబ్బరి చట్నీ, సాంబారు వేసుకొని తింటే అద్భుతంగా